అందుకున్న ఓ గుండెకును జెండై అలుపన్నదెరగకుండా అనునిత్యము నూరణమై జనగర్జన గలమయ్యి పోరు ఊటవైనావు గలమెత్తుకున్న నేత బలమయ్యి నిలిసినావు ఓ యుద్ధం పుట్టంగా నువ్వు సిద్ధం అవ్వంగా అరదండే గట్టంగా దండోరే వెయ్యంగా. అందరికీ నమస్కారం. నాగరాజు తోపు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీ ముందుకొచ్చారు. మమ్మల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించి మీ నమ్మకమైన ఓటుని నమ్మకంతో మాకు వేయండి. మీ సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మనకి చాలా పథకాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు, నెలకి 1500 రూపాయలు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకి చదువు కోసం ఇస్తున్నారు. అది మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది చదువు వలన. కాబట్టి అదేవిధంగా యువతకి 20 లక్షల జాబ్లు, నెలకి 3000 రూపాయలు, మెగా డిఎస్సి ఇవన్నీ అందజేయబోతున్నారు. అవ్వాతాతలకి 3000 నుంచి 4000 పెన్షన్ చేయబోతున్నారు. ఇదివరకు లాగే మీ ఇంటికి వచ్చి మీకు తెచ్చిస్తారు. ఎందుకంటే మనము ఎక్కడ వాలంటరీ వ్యవస్థని ఆపడం లేదు, వాళ్ళలాగా దుర్వినియోగము చేయటం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 5000 నుంచి 10,000 వేతనం చేసి ఇదే విధంగా మీ అందరికీ పెన్షన్ ఇంటికి తెచ్చే విధంగా అన్ని వసతులు మీకు అలాగే చేపిస్తామని చెప్పి కూడా మాట ఇస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య మీ ఊర్లో ఈ మంచినీళ్ళు తాగుతున్నారు. ఇవి నీళ్లులా కనిపిస్తున్నాయా? ఈ కలర్ చూడండి, ఇలాంటి నీళ్లు తాగుతున్నారు. దీన్ని మనము ఒక వాటర్ ప్లాంట్ పెడితే ఆ నీళ్లు వాళ్ళు మంచినీళ్ళు తాగలరు. అది కూడా చేయలేకపోతున్నారంటే ఉన్న నాయకులు ఉంది కానీ ఓపెన్ చేయలేదు దాన్ని. వాళ్ళు నిడిముసలి నుంచి తాగు నీళ్లు అక్కడికి పోయి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న సమస్యలు కూడా తీర్చలేని రాజకీయ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు ఏం కావాలో చూడండి, ప్రజల సమస్యలు తీర్చండి. ఇవన్నీ వాళ్ళ పాపం చిన్న చిన్న కోరికలు. తాగడానికి నీళ్లు, నిద్రలేసి ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా అవన్నీ జరుగుతాయి. నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తప్పకుండా తీరుస్తానని మాటిస్తున్నాను. మీకు అందరికీ మరోసారి చెప్తున్నాను, నేను సేవకురాల్ని, రాజకీయ నాయకురాల్ని కాదు, పాలకురాల్ని కాదు. మీ సేవ మామూలుగా ఒక మనిషి బతకడానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవైతే నేను తప్పకుండా మీకు అందరికి తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీరందరూ ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. 2 ఓట్లు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నాకు వేసి గెలిపించాలని, దాని ద్వారా మీ అందరి సమస్యలు మేము తీరుస్తామని మమ్మల్ని నమ్మండి. మీరు నమ్మకంతో ఓటేయండి. మేము తప్పకుండా అందరు చెప్పేసి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి మీకు చెప్పేసి వెళ్ళిపోయే రకం కాదు. మేము తప్పకుండా మీకు ఆ పనులు చేస్తే తిరిగి మళ్ళీ మీ ఊరికి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.